మీ పేరు? కోటేశ్వరరావు అండి. సార్ ఎక్కడ సార్ మీది? మాది అమరావతి రాజధానిలో బోరిపాలెం గ్రామం అండి. సార్ ప్రస్తుతం ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల దృష్ట్యా ఈ అమరావతి ప్రాంతం మొత్తం మునిగిపోయింది అని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది సోషల్ మీడియాలో. ఇది ఎంతవరకు నిజం? ఒక అమరావతి ప్రాంతానికి సంబంధించిన వాసిగా ఎలా చూస్తారు దీన్ని? నేను చూశానండి, నిన్న సాక్షి పేపర్లో కూడా వచ్చింది అమరావతి రాజధాని మునిగిపోయిందని. వాటర్ ఏరియా ఒకసారి చూపించారు, బిల్డింగ్స్ ఇక్కడ పెట్టారు, అంతా గ్రాఫిక్స్ చేశారు. నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి, నువ్వు నిజంగా ప్రజల మీద నీకు ప్రేమ ఉంటే నువ్వైనా మీ సాక్షి ఛానల్ అయినా కానీ వైసీపీ నాయకులకైనా ఓపెన్ ఛాలెంజ్, అమరావతి రాజధాని మాది, అమరావతి రాజధానిలో మీరు వరద ఎక్కడొచ్చిందో చూపించండి, మీకు ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాం. మీరు అధికారంలో 5 సంవత్సరాలు ఉన్నారు, 5 సంవత్సరంలో ఎప్పుడు ముంచుదామా అని అనేక ప్రయత్నాలు చేశారు. మీరు చేసినా మీ వల్ల కాక, చేసేదేం లేక అమరావతి రాజధాని మునిగిపోలేదని మీకు భయం పుట్టి, నాకు తెలిసి నా ఓచినాకు కానీ అంత ముందులు కానీ ప్రకాశం బ్యారేజీ కట్టిన 200 సంవత్సరాల్లో ఇంతవరకు 11 లక్షల పైచులకు క్యూసెక్ నీరు అనేది ప్రకాశం బ్యారేజీ దగ్గరికి రాలేదు. ఫస్ట్ టైం వచ్చింది, అంత ముందులో ఒక 10 లక్షలు వచ్చింది, ఇంత మించి రాలేదు. ఇప్పుడు ఇంత వాటర్ వచ్చినా కానీ అవతల కృష్ణా జిల్లా మొత్తం కూడా మునిగిపోతున్నా ఇటు అమరావతి రాజధానికి ఏం కాలేదు అనే ఒక ఆయనకు భయం పుట్టి, అమరావతి రాజధాని మనం ఏం చేయలేకపోతున్నాము, విశ్వ ప్రయత్నాలు చేసాం ఏం కాలేదు, ఇంత వరద వచ్చినా మునిగిపోలేదు అనే భయంతో అమరావతి రాజధాని మీద కుట్ర చేసి పేపర్లు వేయడమే తప్పితే ఇక్కడైతే వరద వచ్చి ఎక్కడ మునిగింది లేదు. వాటర్ ఎక్కడైనా ఉంది అంటే రోడ్ల కోసం తీసిన గుంటలు ఉంటాయి, సైడ్ డ్రైనేజీ, వాటిల్లో వాటర్ ఉంటుంది, కామన్గా ఉంటుంది, ఇప్పుడే కాదు ఎండాకాలంలో కూడా ఉంటుంది. ఆ వాటర్ తప్పితే ఎక్కడా కూడా ఏ విలేజ్లో కూడా వర్షం చుక్క అనేది లేదు. ఓపెన్ ఛాలెంజ్ ఎవడైనా వస్తే మేము చూపిస్తాం. అంటే గతంలో చంద్రబాబు నాయుడు హయాంలో కట్టిన ఎమ్మెల్యే క్వార్టర్స్ కానీ, ఓఎస్డీకి సంబంధించిన బిల్డింగ్లు కానీ, అలాగే హైకోర్టు దగ్గర కానీ నీరు మొత్తం నిలవండిపోయింది అని ఈరోజు కొన్ని ఫొటోస్ కూడా వైరల్ చేస్తున్నారు. ఇది ఎంతవరకు నిజమంటారు? అసలు ఫొటోస్ ఎందుకు, డైరెక్టర్ రండి, మేము ఇక్కడ అమరావతి రాజధానిలోనే ఉన్నాము, వస్తే చూపిస్తాం మీకు. ఇదిగోండి, ఇదే ఐఏఎస్ ఎమ్మెల్యే క్వార్టర్స్, ఇవే ఐఏఎస్ బిల్డింగ్స్ కూడా పక్కనే ఉండే. ఏదైనా కాలువలాగా కుంట తీసినట్లో తప్పితే ఎక్కడా కూడా వాటర్ అనేది లేదు. ఎందుకంటే మీరు వచ్చి చూపించండి, అంతా గ్రాఫిక్స్ చేసి చూపిస్తున్నారు తప్పితే అంత మించి ఏం లేదు. ఎక్కడైనా నీళ్ళు ఉన్నాయంటే కుంట ఉంటే కామన్ ఎక్కడైనా ఉంటుంది, అంటే అమరావతి రాజధాని అయినా కాదు, ఎక్కడైనా ఒక కుంటలో వాటర్ ఉంటుందని సహజం. ఎందుకంటే డ్రైనేజీ కోసం, రోడ్లు కనెక్టివిటీ కోసం తీసిన కుంటలు ఉంటాయి, ఆ కుంటలో వాటర్ ఉంటుంది. అదేం పెద్ద వాటర్ ఏం కాదు, అది మునిగిపోయేదేం కాదు, కామన్గా ఉండే వాటర్ అది, అంతే. సార్ కొండవీటి వాగును కూడా ఈరోజు వాటర్ని రిలీజ్ చేస్తున్నారు కృష్ణా నదిలోకి, అసలు దీని మీద ఏ విధంగా రియాక్ట్ అవుతారు? అమరావతి రాజధానిలో వర్షం లేకోకుండా, వర్షం నీళ్లు చుక్క లేకోకుండా, అమరావతి రాజధానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఫ్యూచర్లో కూడా ఇదంతా ఆలోచించి ముందే, బాబు గారు అంటే ముందే ఆలోచిస్తారు, అలాగే ఆలోచించి కొండవీగు వాగు అనేది ఒక నిర్మించడం జరిగింది. అది ఆన్ చేస్తే 2 రోజుల్లో చుక్క నీరు లేకుండా మొత్తం అనేది బయటికి వెళ్ళిపోతుంది. ఆల్రెడీ ప్రాసెస్ జరుగుతుంది, అది ఆన్ చేశారు, వాటర్ వెళ్ళిపోతుంది, వాటర్ ఉండదు. ఎందుకంటే ఇన్ని చేస్తున్నా, రాజధాని కోసం ఇంత చేస్తున్నా, విషం చిమ్మాలనే ఆలోచన తప్పితే జగన్కి నిజంగా ప్రజల మీద ప్రేమ అయితే లేదు. విజయవాడలో ఏదో వచ్చి నిన్న స్వయం చేశాడు, అటు నుంచి ఎక్కడి నుంచో వస్తా దారిలో ఆగి అతను పరామర్శించాడే కానీ, జగన్మోహన్ రెడ్డి గారు మీరు 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు, సీఎంగా ఉన్నారు. అంతకుముందు 5 సంవత్సరాల్లో వరదలు వచ్చినప్పుడు మీరు ఎక్కడన్నా తిరిగారా? ఎవరికన్నా ఎక్కడన్నా సాయం చేశారా? ఈరోజు ఏదో వచ్చి ఫోటో షూట్ కోసం వచ్చి నువ్వు దిగితే సరిపోదండి జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే నీకు ప్రతిపక్షం కూడా లేదు, నువ్వు 151 సీట్ల నుంచి ఇలాంటి అసత్య ప్రచారాలు చేయటం వల్లే 151 నుంచి 11కు పడిపోయావు. అది నువ్వు గ్రహించుకుంటే ఫ్యూచర్లో అన్న నీకు ఒక 50 సీట్లు వస్తాయి. కాదు నేను ఇలాగే చేస్తానంటే నువ్వు ఈసారి ఎమ్మెల్యేకి కూడా గెలవని నేను హెచ్చరిస్తున్నాను. అంటే ముఖ్యంగా ఆయన మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవడం పోవడం వల్ల ఈరోజు విజయవాడ ప్రాంతం మొత్తం మునిగిపోయిందని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నారు. రాష్ట్రం రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతా ఉందని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఎలా చూస్తారు సార్ దీన్ని? అసలు ఇదంతా తప్పుడు ప్రచారం అండి. వర్షం పడితే ఎక్కడైనా ఏదైనా మునిగిపోయిద్ది, అంటే మించి వర్షం పడితే, అంటే వాగులు కానీ ఇక చెరువులు కానీ వాటిని మించి పడితే ఎక్కడ కొండ మీదైనా వాన నిలబడదు, కొండ మీద నుంచి కిందకు వచ్చింది. ఆ కొండల ప్రాంతాల్లో కూడా వరద కిందకి రావడం వల్ల కూడా ఇబ్బంది అవుతుంది. అంతేగాని ఈ వరద ఏమి ఎక్కువ వర్షం పడటం వల్ల వచ్చిందే కానీ చిన్న వర్షానికి వచ్చి అలా అయింది అయితే కాదు. అలాగే గత ప్రభుత్వంతో పోలిస్తే ఇప్పుడు ప్రభుత్వం చాలా బెటర్గానే ఉంది. ఎందుకంటే ఎంబడినే చంద్రబాబు నాయుడు గారు అంటే తెలుగుదేశం పార్టీ సీఎం అయిన చంద్రబాబు నాయుడు గారు, మాది ఆ పార్టీ కాదండి, అయినా నేను చెబుతున్నాను,
చంద్రబాబు నాయుడు గారికి చేతులెత్తి నమస్కారం పెట్టవచ్చు. 74 సంవత్సరాల వయసులో అతను కనీసం కంటి మీద కునుకు లేకోకుండా ఆ వరదన ప్రజల కోసం ఆ బోట్లో అలా తిరుగుతున్నాడంటే జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో ఎక్కడైనా వరదల్లో తిరిగిందా? లేదు. ఈయన కాబట్టి తిరుగుతున్నాడు. ఆయన ప్రజలకే సేవ చేయాలని భావిస్తున్నాడు. చాలా నిండు హృదయంతో ఉన్నాడు. ఇంతకాలం నేను చేశానో చేయలేదని ఆయన ఆలోచించుకొని ఈ 5 సంవత్సరాల్లో నాకంటూ ఒక చరిత్ర ఉండాలి, ప్రజల కోసం నేను ఏదో ఒకటి చేయాలనే భావంతో పనిచేస్తున్నాడు. అలాగే కేంద్రంలో కూడా మన రాష్ట్రం మీద ఇష్టం ఉన్నా లేకపోయినా వాళ్ళకు ఉన్న పొజిషన్లో మనం సపోర్ట్ చేయకపోతే, ఆంధ్ర నుంచి చేయకపోతే ఆ ప్రభుత్వం పడిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా మనకి నిధులు కేటాయించడం జరిగింది, 15,000 కోట్లు. అది కానీ అలాగే స్టేట్ ప్రభుత్వం కానీ ఖర్చు పెట్టి రాష్ట్రాన్ని 5 సంవత్సరాల్లో ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తే, అలాగే చంద్రబాబు నాయుడు గారు మన అమరావతి రాజధానిని ప్రపంచ టాప్ 10 రాజధానిలో ఒకటిగా చేయడానికి కృషి చేస్తున్నారు. 3 సంవత్సరాల్లో చాలా క్లియర్గా అమరావతి రాజధాని స్పష్టంగా ఒక రూపు అనేది వచ్చిందని మేము భావిస్తున్నాం. అంటే ముఖ్యంగా మీరు ఏదైతే పాయింట్ మాట్లాడుతున్నారో, చంద్రబాబు నాయుడు గారు బోర్డు మీద తిరుగుతున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మోకాళ్ళ నూతు నీళ్ళల్లో కూడా బాధితులను పరామర్శిస్తూ ఉన్నారని చెప్పేసి కూడా కొన్ని వీడియోలు వైరల్ చేస్తున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు? చూస్తున్నాండి. ఏదో కావాలని వీడియోలు తీయించుకున్నట్టయితే అక్కడ జనం ఎవరైనా ఉండారా? ఆ వరద ప్రాంతమేనది. అతను తిరిగింది అక్కడ వరద లేని ఏరియాలో తిరిగాడు. ఏది నేనేదో ఈ వాల్ కట్టాను దానివల్ల నువ్వు చేయాల్సిందేంది? నేను దానివల్ల మునగలేదని కాదు, మునిగిన ఏరియాకి వెళ్ళి నువ్వేమైనా వాళ్ళకి సాయం చేసావా? ఒక కింటా బియ్యమైనా ఇచ్చావా? లేకపోతే కూరగాయలు ఇచ్చావు? ఏమి ఇచ్చావు? నువ్వు వచ్చావు, పళ్ళు బయట పెట్టి నవ్వి ఎక్కడ ఏ విధంగా ప్రవర్తించాలో కూడా నీకు తెలీదు. ఆ ఏరియాకి వచ్చి నవ్వుకుంటూ వాళ్ళకి షేక్ హ్యాండ్లు ఇచ్చుకుంటూ సీఎం అని నీ కార్యకర్తల చేత నువ్వు అర్పించుకుంటే కుదరదు. నువ్వు వెళ్ళి తిరుగు, సాయం చేయి. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నాడు, ఆయన ఏం చేయట్లేదు, నేను చేస్తున్నాను నిరూపించు. ఏం చేయాలి? నువ్వు కనీసం 1 కోటి రూపాయలన్నా ఖర్చు పెట్టి ఎవరైతే నీళ్ళలో ఉన్నారో వాళ్ళకి ఏమన్నా పాల ప్యాకెట్లో లేకపోతే తినడానికి ఆహారం ఏదన్నా నువ్వేమన్నా ఇచ్చావో? ఇవ్వలేదు. నీకు 1,00,000 కోట్లు 5 లక్షల కోట్లు ఆస్తున్న ఉపయోగం ఏముంది? ఎవరికన్నా సాయం చేయనప్పుడు నువ్వు 5 సంవత్సరాలకు సీఎం చేసి నీకు ఆ హృదయమే లేకపోతే నువ్వెందుకు? కనీసం నువ్వు ప్రతిపక్ష నాయకుడు కాదు, నువ్వు అది గ్రహించుకోవాలి. కృష్ణానది పరివాహం చరిత్రలో అనేక సందర్భాలలో భారీ వరదలతోటి కరకట్టకి గండుబడి లక్షలాది ఎకరాల్లో పంట ధ్వంసమై వేల కోట్ల ఆస్తు నష్టం జరిగిన, ప్రాణ నష్టం జరిగిన ఘటనలు ఉన్నాయి. ఇప్పుడు అమరావతి మన రాష్ట్రానికి రాజధాని కేంద్రంగా ఉంది. దేవుడి గుడి ఉన్న అమరావతి నుండి రేపల్ల దిగువ దాకా 2 వైపులా కరకట్టని 4 లైన్ల రోడ్లతోటి ఆహ్లాదకరమైన టూరిస్టు సెంటర్గా కూడా అభివృద్ధి పరచాల్సిన అవసరం ఉంది.